అందరికీ జై శ్రీరామ్, జై భవానీ మాతాకి జై. మనమైతే ఈరోజు ధృవ్ కళాకార్ వారి వర్క్షాప్లో ఉన్నాం. ఎవరైనా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. నేనైతే బ్యానర్ అయితే చూపిస్తున్నాను. సో లోపలైతే దుర్గామాత ఐడల్స్ అయితే మొత్తానికి అయితే 4-5 మోడల్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి మనం చూసుకున్నాం. కలరింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది 99% అయితే. సో ఇది వచ్చేసి మనకైతే బ్యాక్గ్రౌండ్. సో డై అనేది తీసేసిన అన్న వాళ్ళైతే. సో ఇక్కడైతే ఫస్ట్ మోడల్ ఇది వచ్చేసి అయితే. సో అయితే బబ్బర్ షేర్ మీద కూర్చునే అమ్మవారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అయితే ఫైర్ బ్యాక్గ్రౌండ్. సో అమ్మవారు చూసుకోవచ్చు ఎంత బాగున్నారో ఫేస్ అయితే. సో హైట్ అయితే ఇంచుమించు మనకైతే 11 feet ఉంటుంది. సో బేస్ అయితే మనకైతే 6 to 8 feet ఉంటుంది. సో ఎవరికైనా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే అయితే చేసుకోండి. జబర్దస్త్ మోడల్ అయితే ఉన్నది ఇక్కడైతే. సో అమ్మవారి ఫేస్ అయితే జబర్దస్త్. సో మీకు నచ్చిన కలర్ అయితే వేసిస్తాడు మన చీర కలర్ అయితే అన్న వాళ్ళైతే. పక్కన అయితే ఇంకో విగ్రహం ఉంది, ఈ విగ్రహం. సో ఇది వచ్చేసి మనకైతే ఫినిషింగ్ వర్క్లో స్టేజ్లో అయితే ఉంది. సో ఇది కూడా మనకైతే 11 feet ఉంటుంది. సో ఒకవేళ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తే మనకైతే 2 feet ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది. సో బబ్బర్ షేర్ మీద కూర్చునే మోడల్ ఇది కూడా కొత్త మోడల్ అనమాట ఇది. సో ఇక్కడ ఇంకో మోడల్ ఉంది, అది కూడా చూసాం. సో ఇది కూడా రెడీ అవుతుంది అనమాట. సో మట్టి పెడుతున్నారు అక్కడ చూసుకోవచ్చు, ఎర్ర మట్టి. సో ఇది కూడా బబ్బర్ షేర్ మీద సవారీ చేస్తున్నట్టు మనకైతే అమ్మవారు వచ్చేసి దర్శనం చేస్తున్నారు. సో ఇది కూడా హైట్ మనకి 12 feet ఉంటుంది. సో కింద స్టాండ్ పెట్టలేదు ఇంకా, ఒకవేళ పెడితే మనకి 12 feet వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వచ్చి మనకి సింహం అయితే చాలా అగ్రెషన్గా చూస్తున్నది అనమాట. సో ప్రతి ఫేస్ మనకి డిఫరెంట్ ఫేస్ అనమాట. సో ఒక్కటి కూడా మ్యాచ్ కాదు మనకి అమ్మవారి ఫేస్ అయితే. సో ఆపోజిట్లో మనకి ఇక్కడ ఇంకోటి తయారవుతున్నది. సో ఇది మనకి ముంబై స్టైల్లో తయారు చేస్తున్నారు నాకు తెలిసి అయితే. సో ఒకవేళ మీకు తెలిసి ఉంటే అయితే కమెంట్ చేయండి. సో ఇది కూడా నేనైతే చూపిస్తాను ఒక 2 daysలో అయినాక. ఒకవేళ ఐడల్ వచ్చేసి నవదుర్గా మోడల్ మనకైతే అన్న వాళ్ళు తయారు చేసిన కొత్త మోడల్ ఇదైతే. సో హైట్ అయితే మనకైతే ఇంచుమించు 14 feet ఉంటుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకైతే మహాకాల్ థీమ్, శివుడు బంబం బోలే. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే పాములు. సో మళ్ళీ కిరీటం కూడా శేషనాగ్స్ ఉన్నాయి మొత్తం కిరీటంలో కూడా. మొత్తానికైతే 5. సో నవదుర్గా కాన్సెప్ట్ మొత్తానికైతే మనకైతే 9 మాతలు అయితే చూడనీకైతే దర్శనం ఇస్తున్నారు ఇక్కడ. సో ప్రతి ఒక్కటి మనకైతే ఇలా స్మైలింగ్ ఫేస్ అయితే తయారు చేస్తున్నారు అన్న వాళ్ళైతే. సో ప్రతి అమ్మవారికి అయితే డిఫరెంట్ చీర కలర్లో మనకైతే అన్నవాళ్ళు వేసినారు ఇక్కడ. అమ్మవారికి అయితే మనకైతే ప్రతి చీరలో డిఫరెంట్ ఆయుధాలు అయితే పెట్టినారు. సో అక్కడ శంఖము, సో అక్కడ సుదర్శన చక్రం. సో కింద చూసుకుంటే మనకైతే బబ్బర్ షేర్ ఇచ్చినారు. ఇక్కడైతే నంది మహారాజ్. సో గంటలు అయితే రియలిస్టిక్గా మనకైతే తయారు చేసినారు. సో ప్రతి అమ్మవారు అయితే డిఫరెంట్గా మనకైతే అన్నవాళ్ళు తయారు చేసినారు చూసుకోవచ్చు, యూనిక్గా ఉంది. పక్కన వచ్చేసి ఇంకో మోడల్, ఈ మోడల్. సో ఇది కూడా హైట్ వచ్చేసి మనకైతే 12 to 13 feet ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్తోని. సో పైన అయితే బుల్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో అయితే మనకైతే పికాక్స్ ఇవ్వడం జరిగింది. సో అమ్మవారు అయితే సింహాసనం మీద కూర్చున్నట్టు అయితే అన్నవాళ్ళు డిజైన్ చేసి, పక్కన మనకైతే సింహం, రైట్ సైడ్లో అయితే మనకైతే టైగర్ ఇవ్వడం జరిగింది. సో ఇదన్నమాట మన ధృవ్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో బ్యాక్గ్రౌండ్ కూడా తయారు చేస్తున్నారు అన్న వాళ్ళు అయితే, త్రిశూలం లాగా. సో బంబం బోలే త్రిశూలం లాగా అయితే అన్న వాళ్ళు అయితే తయారు చేస్తున్నారు. సో ఇంకో వీడియోలో ఇంకో ఎపిసోడ్లో కలుసుకున్నాం. జై భవానీ మాతాకి జై.